స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. పంపిణీ చేయాలని నంద్యాల ఎంపీడీఓపై వినతి పత్రం అందించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆలగడ్డ అర్బన్ సిఐ రమేష్ బాబు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో ఆశీర్వదించమని అడుగుతున్నామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వకుండా టీడీపీపై నిందలు వేయడం సిగ్గుచేటన్న టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి. వెంటనే పెన్షన్లు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం. మహోత్సవాలు ఘనంగా నిర్వహించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి డాక్టర్ శివమ్మ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో జిల్లా కేంద్రాలకు ధీటుగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 4 దశాబ్దాలుగా డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి డాక్టర్ శివమ్మ దంపతులు తెలియని వారు ఉండరు. ఆనాటి వైద్యానికి తగ్గట్టుగా పేదలకు వైద్య సేవలు అందించి పేదల మన్ననలు పొందిన డాక్టర్లు వీరు. పట్టణంలోనే మసీదు వీధిలో చర్చికి దగ్గరగా ఉండే ఈ ఆసుపత్రి నేడు ఆధునికతను సంతరించుకుంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన యువ డాక్టర్ల ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. గత దశాబ్దాల కాలంగా చిన్న చిన్న వైద్యాలకు కేంద్రమైన ఆలగడ్డలో నేడు జిల్లా ఆసుపత్రులకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాల సౌకర్యాలతో ఆధునిక పరికరాలతో ఆధునిక వైద్యం అందిస్తున్నారు యువ డాక్టర్లు. డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీరెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ చంద్రిక వీటితో పాటుగా పలు విభాగాలకు నిష్ణాతులైన అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో బోన్ ఐ అండ్ ట్రామా కేర్ యూనిట్ ఇక్కడ సేవలు అందిస్తుంది. ఈ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డయాబెటిస్, ఆర్థో ఆప్థాల్ వైద్య సేవలు అందిస్తున్నారు. చికిత్సలు, కంటి వైద్యం, షుగర్, బీపీ వ్యాధులకు నంద్యాల లాంటి ప్రాంతాలకు తరలి రాకుండా ఈ ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాధునిక వైద్యం అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి వైద్యులు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను 2 నెలల పాటు ఉచితంగా చేసేందుకు ఈ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీరెడ్డి ముందుకు వచ్చారు. పేదలకు అత్యంత చౌకగా వైద్యం అందించేందుకు వీరు సిద్ధమయ్యారు. కేవలం పరికరాల ఖర్చుతోనే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఈ ఆసుపత్రిలో కొద్ది రోజులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి ఎండీ నరసింహారెడ్డి ప్రజలను కోరుతున్నారు. అలాగే ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందుబాటులో ఖర్చుతో నిర్వహిస్తున్నందున సుదూర ప్రాంతాలకు వెళ్లలేని పేదలకు ఈ ఆసుపత్రి ఒక వరంగా చెప్పవచ్చు. ఆలగడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ ఆసుపత్రి వైద్యులు కోరుతున్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్స్ మరియు డాక్టర్ యశ్వంత్ సారెడ్డి డయాబెటాలజీ ఎండి అనస్థీషియా మరియు పెయిన్ మెడిసిన్ ప్రత్యేకమైనది మరియు ఎస్ చంద్రిక ఎంఎస్ ఆప్థాల్మాలజీ కంటి వ్యాధి నిపుణులు మరియు ఆప్సిక్ అండ్ గైనకాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ విభాగాలలో ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రతి పేదవాడికి అందుబాటులో కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులో తీసుకొస్తున్నాము. ఇందులో అన్ని బోన్కి సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలు సరసమైన ధరలో చేయబడును మరియు కంటికి సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలను కూడా చేయడం జరుగుతుంది. బోన్ ఐ కాకుండా పెయిన్ మెడిసిన్ కూడా ఇందులో ప్రత్యేకము కావున ఆలగడ్డ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పెన్షన్లు ఆపిందని దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల ఎన్డీఓని కలిసి వెంటనే పెన్షన్లు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఖజానాను ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం పద్ధతి కాదని ఎంతో మంది ఈ రోజు పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వారందరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ విషయాన్ని ఎండిఓ దృష్టికి తీసుకుని వచ్చి పింఛన్లు సత్వరమే పంపనిచ్చాలని వినతి పత్రం ఇచ్చామన్నారు. 3వ తేదీ నుంచి 8వ తేదీ లోపల పింఛన్లు అందరికీ అందుతాయని ఎంపీడీఓకి తెలిపిందని, కావున ప్రజలు ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా పింఛన్లు అందరికీ అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమంతా ఎండిఓ గారిని కలవడం జరిగింది. అంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఊరికే దుష్ప్రచారం చేస్తున్నారు, పెన్షన్లు ఆపేశారు, పెన్షన్ మీద ఏదో కోర్టుకి రిజిస్టర్ తీసుకువచ్చినారు, ఏదేదో అని చెప్తున్నారు. ఇవన్నీ అపోహలు నమ్మద్దు మీరంతా. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాము ఎండిఓ గారితో. 3 నుంచి 6వ తారీఖు మధ్య 8వ తారీఖు మధ్య ఈ వాళ్ళు పంచడం స్టార్ట్ చేస్తారన్నారు. వాళ్ళ ఆఫీసర్లే వచ్చి ప్రతి ఊర్లో కానీ ప్రతి వార్డులో కానీ వాళ్ళే వచ్చి పంచుతారంటున్నారు. ఇంకా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఊరికే దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు ఎవరు నమ్మకండి, ఎందుకంటే వీళ్ళకి రోజులు దగ్గర పడినాయి, దానికోసం ఇట్లా దుష్ప్రచారం చేస్తుంటారు. మీరు ఏం నమ్మకండి, అందరికీ పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. ఆనందం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం వంటి చర్యలు పాల్పడితే గ్రూప్ అడ్మిషన్లు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఆలగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త వ్యక్తులు, ఈ ప్రాంతంలో ఓటు హక్కు లేని వ్యక్తులు సంచరిస్తే వారిపై గట్టి నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా వాట్సాప్ గ్రూపులలోనే అడ్మిన్లకు కూడా సిఐ రమేష్ బాబు పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ షేక్ నగీనా పాల్గొన్నారు. దీనిలో భాగంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనంటే, నేర చరిత్ర కలిగి వివిధ రకాల పార్టీల క్యాన్వాసింగ్లో పాల్గొంటూ ఓటు హక్కు ఇక్కడ లేకోకుండా కూడా కొద్దిమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని మాకు తెలిసింది. వాళ్ళందరినీ మేము గుర్తించాం, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మీడియా ముఖంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా మీరు ప్రవర్తించినారంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. తదుపరి మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఎవరైతే మీకు అండగా ఉంటున్నారో, విచారణలో భాగంగా వాళ్ళది కూడా తప్పని తెలిస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్స్ నమోదు చేసినాం, ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేస్తున్నాం. ఇంకా మా దృష్టికి వస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పట్టణంలో వివిధ రకాల సోషల్ మీడియా గ్రూప్స్ నిర్వహిస్తున్న అడ్మిన్లకి మేము తెలియజేయడం ఏమనంటే, మీ యొక్క గ్రూప్స్కి మీ కంట్రోలింగ్ లేకోకుండా మీ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు వివిధ రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది. మీ గ్రూపులన్నింటినీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పటికే నిన్న ఒక 3 గ్రూపుల వాళ్ళకి సంబంధించి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్న నేపథ్యంలో నోటీసులు కూడా అడ్మిన్లకి జారీ చేశాం. ఇలాంటివి ఏవైనా కానీ మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కన్సర్న్ అట్లాంటి సభ్యులు ఎవరన్నా మీ దృష్టికి వస్తే కనుక ప్రజలకు లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు పెట్టేవాళ్ళు మీ గ్రూప్లో ఉంటే వాళ్ళని ఇమీడియట్లీ రిమూవ్ చేసుకోండి. అలా రిమూవ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు చేసే తప్పుడు చర్యలకు మీరు బాధ్యులు అవుతారు. వాళ్ళు చేసే రకరకాల రెచ్చగొట్టే ప్రకటనలు, నిరాధార ఆరోపణలు, ట్రోలింగ్స్ చేసేదానికి ఇప్పుడు పార్టీల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మీకు దృష్టికి ఏంటన్నా సమస్యలు వస్తే కానీ ముందే అడ్మిన్లు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. మంచి చేశాం కాబట్టి ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో ఆశీర్వదించమని అడుగుతున్నామని, 40 ఏళ్లు అనుభవం, ఎన్నో మంత్రి పదవులు అనుభవించిన మీరు నంద్యాలకు ఏం చేశారో చెప్పగలరా అని ఎన్ఎండి ఫారూక్ ను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రశ్నించారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో నంద్యాల చిరకాల కోరిక అయిన నంద్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొచ్చామని,
నంద్యాల నీటి కష్టాలను అమృత్ పథకం ద్వారా పూర్తి చేశామని, నంద్యాలకు మోడల్ స్కూల్, హాస్పిటళ్లను, అర్బన్ హెల్త్ సెంటర్లను, నియోజకవర్గంలోని ప్రతి వార్డులో రోడ్డు, డ్రైనేజ్ అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకథల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, దేశం సుధాకర్ రెడ్డి మరియు వైసీపీ కౌన్సిలర్స్, వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ కి వస్తున్నాం అని వెంటనే అందరూ కూడా వచ్చి మనతో పాటు వారందరూ కూడా నడవడం అనేది నిజంగా మేము చాలా రుణపడి ఉన్నాం. నంద్యాల నియోజకవర్గ ప్రజలు సొంత బిడ్డలాగా ఆశీర్వదించి గతంలో 35,000 మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించినారు. మరి వారి నమ్మకాన్ని నిజం చేస్తూ కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే తర్వాతి కాలంలో నంద్యాలలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. మనకి 3 సంవత్సరాల కాలము పరిపాలనలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జిల్లాని చేసాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, ITI కాలేజ్ తీసుకొచ్చాం, జూనియర్ కళాశాలలు నిర్మించాం, నాడు నేడు స్కూళ్ళు తయారు చేసాం, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, తర్వాత మిల్క్ సెంటర్లు, తర్వాత సచివాలయాలు, ఇలా కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్లు, పార్కులు, ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నంద్యాల నియోజకవర్గంలో చేపట్టడం ప్రజలందరూ కూడా గమనించినారు. ఇవి చేపట్టడమే కాకుండా గడప గడపకి ప్రతి ఇల్లు తిరిగినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులది. నిజంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేమే కాదు, ముఖ్యమంత్రి గారి పర్యటన చూస్తేనే మీకు రానున్న ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేస్తుంటే బస్సు వెనకాల అర్ధరాత్రి లేదు, పొద్దున్న లేదు, ఎప్పుడు చూసినా సరే జనాలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి రానున్న ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. మంచి మెజార్టీ తోటి నంద్యాల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతు తదితరుల పెన్షన్ ఇవ్వకుండా టీడీపీపై అవాస్తవ ప్రచారం చేయడం సిగ్గుచేటని నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి తక్షణమే పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆమె వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలో డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయరాదని ఆదేశించిందన్నారు. వాలంటీర్లు కాకుండా సచివాలయ, ఎంపీడీఓ కార్యాలయ, ప్రభుత్వ అధికారులచే పెన్షన్ పంపిణీ చేయకుండా ప్రతిపక్షం టీడీపీపై నిందలు వేసి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అని ప్రజలకు తెలుసని, మళ్లీ జగన్ ప్రభుత్వం రాదని గ్రహించి వైసీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించి పెన్షన్ పంపిణీకి నిధులు లేకుండా చేశారని ఆమె ఆరోపించారు. ఉగాది సందర్భంగా శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలలో భక్తులు ఎలాంటి సౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు దేవస్థానం సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉగాది మహోత్సవాలపై జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి చిన్న సంఘటనలకు తావివ్వకుండా శ్రీ క్రోతి నామ సంవత్సరం ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రతమవుతున్న నేపథ్యంలో కర్ణాటక నుండి వచ్చే కన్నడ భక్తులు వడదెబ్బకు గురికాకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఎంట్రీ పాయింట్ నుండి శ్రీశైలం చేరే వరకు అవసరమైన అన్ని ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు వచ్చే పాదయాత్ర భక్తులకు అటవీ మార్గంలో గుర్తించిన మార్గ మధ్యలో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. అలాగే వృద్ధులు, పిల్లలు పాదయాత్రలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ హటకేశ్వరం వద్ద ఉన్న దుకాణాలను వెనక్కి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిఎఫ్ఓను సూచించారు. భక్తులు క్యూ లైన్లలో దూసుకోకుండా మెస్ ఎత్తున పెంచాలని దేవస్థానం ఈవోను ఎస్పీ సూచించారు. అలాగే క్యూ లైన్ లో అధిక సంఖ్యలో సేవలను ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైనంత నీరు, మజ్జిగ సరఫరా చేయించాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్రాగునీటి కోసం దేవస్థానం పార్టీలో ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులలో భక్తులు స్నానాలు చేయకుండా త్రాగునీటికి వినియోగించేలా సేవకులను ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈవోను సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా
ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాల్లో చెలవ పందిళ్లు విస్తృతంగా చేయాలన్నారు. అనంతరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉగాది ఉత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ పద్మజ, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ ఎస్ఎస్ జఫరుల్లా, డిపిఓ మంచులవాణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో 4 దశాబ్దాలుగా వైద్య సేవలు అందించిన డాక్టర్ ఎస్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. పంపిణీ చేయాలని నంద్యాల ఎంపీడీఓపై వినతి పత్రం అందించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆలగడ్డ అర్బన్ సిఐ రమేష్ బాబు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో ఆశీర్వదించమని అడుగుతున్నామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వకుండా టీడీపీపై నిందలు వేయడం సిగ్గుచేటన్న టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి. వెంటనే పెన్షన్లు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం. మహోత్సవాలు ఘనంగా నిర్వహించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.